డిజిటల్గా ఏదైతే మీరు రికార్డులు మెయింటైన్ చేస్తుండ్రో దాంతోపాటు మాన్యువల్గా ఏదైనా చేసే అవకాశం ఉందా? మాన్యువల్ రికార్డులో తప్పులు జరుగుతున్నాయని డిజిటల్ రికార్డుకి వచ్చినాం అంతే కదా. 2004 వరకు అన్ని కాగితాల రికార్డే, పహానీ అయినా ఆర్ఓఆర్ అయినా ఏ రికార్డ్ అయినా రాతపూర్వకంగా రాసే రికార్డే. అప్పుడు కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంది, కాగితాల రికార్డు ఉండొద్దు, కంప్యూటర్లోనే రికార్డు ఉండాలి, మ్యానిపులేషన్ తగ్గుతాయి, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంది అని చెప్పి తీసుకొచ్చారు. మరి క్వశ్చన్ ఏంటంటే 2004 నుంచి 2025 వరకు అనుభవం ఏం చెప్తుంది? 21 సంవత్సరాల డిజిటల్ రికార్డు అనుభవం ఏం చెప్తుంది అంటే, ఇంతకంటే మాన్యువల్ రికార్డు కంటే డిజిటల్ రికార్డు ఇంకెక్కువ తప్పులు జరిగే అవకాశం కళ్ళ ముందు కనబడుతుంది కదా. ధరణి వచ్చిన 5 ఏళ్లలో ఎంత రికార్డులో తప్పులు జరిగినాయి? ఎవరైనా మీ జేబులో పాస్బుక్ ఉంటే పాస్పోర్ట్ ఉన్నట్టే అనే భరోసా కల్పించిన తర్వాత కూడా ఓనర్ తెలియకుండానే రికార్డులు మారిపోయినాయి. మీ జేబులో మీ పాస్బుక్ మీ జేబులో ఉన్నట్టే ఉంటుంది, మీకు సమాచారం లేదు, అక్కడ మారిపోతున్నాయి. ప్రభుత్వ భూములు పట్టాభూమిగా మారుతున్నాయి, అటవీ భూములు పట్టాభూమిగా మారినాయి. ఈ మధ్యలో చూసినాం సంఖ్యలలో కూడా. ఇవన్నీ జరుగుతున్నప్పుడు తర్వాత మీరు ఇటీవల సంఘటన కర్ణాటకలో చూసుంటారు. కర్ణాటక రాష్ట్రం డిజిటల్ రికార్డులో ముందుంటుంది. 20 ఏళ్ళుగా డిజిటల్ రికార్డు బాగా మెయింటైన్ చేసిన ఒక రాష్ట్రం కర్ణాటక. వాళ్ళు ఈ మధ్యకాలంలో ఏం చేశారు, ఇంటింటికి తీసుకుపోయి మాన్యువల్ రికార్డు ఇచ్చొచ్చారు. కంప్యూటర్లు ఎప్పుడైనా ప్రింట్ తీసుకోవచ్చు. ఎందుకు ఇచ్చొచ్చారంటే ఈరోజు కూడా కొంత సేఫ్టీ ఉండాలన్నా, లేదా కంప్యూటర్ రికార్డు తప్పు జరిగితే సరిచూసుకొని ఉండాలన్నా, లేదా రైతుకు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలన్నా కాగితం రికార్డు ఉండాలి. అందుకోసమే భూభారతి చట్టం ఏమంటుందంటే, సంవత్సరానికి ఒక్కసారి భూభారతి రికార్డు ప్రింట్ తీసి చూసుకొని రికార్డులు దాచిపెట్టాలి, మాన్యువల్ రికార్డు రాయాలి. మరి ఏ తేదీని కట్ ఆఫ్గా తీసుకోవాలి, ఎప్పుడు ప్రింట్ తీయాలి? ఈ మండలంలో ఇవాళ తీసి ఇంకో మండలంలో రేపు తీస్తే అట్లా కాదు. ఆ చట్టం ఏం చెప్తుందంటే డిసెంబర్ 31 మధ్యరాత్రి 12 గంటలు కట్ ఆఫ్. ఆ రోజు నాటికి రికార్డు ఏది ఉంటే అది ప్రింట్ తీసుకోవాలి. ఆ కాపీని మనం సేవ్ చేసుకొని డిసెంబర్ 31 మధ్యరాత్రి 12 గంటల వరకు రికార్డులో ఏది ఉంటుందో ఆన్లైన్ రికార్డులో వాటన్నిటిని గ్రామాల వారీగా ప్రింట్లు తీసి ఒకసారి వెరిఫై చేసుకొని పెట్టుకోవాలని ఉంది. అది మరి ఇప్పుడు ఇది మనం ఆల్రెడీ సెప్టెంబర్లో ఉన్నాము, 3-4 నెలల్లో జనవరిలోనన్నా వీటిని ప్రింట్ తీసి ఎండాకాలంలో పొలం పనులు లేనప్పుడు ఈ కాగితాల ఏముందో ఒక్కొక్క కాపీని కనుక మళ్ళీ రైతులకు మనం పంపగలిగితే, ఇప్పుడు బూరికాల ప్రక్షాళనప్పుడు కొంత ప్రయత్నం జరిగింది, సంపూర్ణంగా జరగలే. ఏంటి, రికార్డులో ఉన్న కాపీని తీసుకెళ్ళి రైతుకి ఇచ్చారు నోటీస్ లాగా. మనం కూడా ఈ డిసెంబర్ 31 కట్ ఆఫ్ తేదీగా తీసుకొని జనవరిలోనో ఫిబ్రవరిలో అన్ని ప్రింట్లు దగ్గర పెట్టుకొని మార్చ్ ఏప్రిల్ నెలలో మే నెలల్లో ఈ కాపీని కనుక ఇంటింటికి పంపగలిగితే రైతుకు ఒక భరోసా కలుగుతుంది, తప్పులు ఉంటే వాళ్ళు దృష్టికి తీసుకొస్తారు, మళ్ళీ ఒకసారి రెవెన్యూ సదస్సులు పెట్టి ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా పరిష్కారం చేయడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ భూభారతికి సంబంధించి అమలు ఏ విధంగా ఉంది, దాంతోపాటు ఎలాంటి మార్పులు చేస్తే కూడా బాగా వివరంగా చెప్పారు. ఇది ఇవాల్టి నెలతల్లి కార్యక్రమం. నమస్తే.